హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎక్సైటెల్ బ్రాడ్బ్యాండ్ వాళ్ళు హైదరాబాద్లో ఏ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా వివరించబోతున్నాను. ఇంతకు ముందు నేను ఎక్సైటెల్కి సంబంధించిన డీటెయిల్ వీడియో ఒకటి చేశాను. దాంట్లో ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఓటీటీ యాప్స్ ఎన్ని వస్తున్నాయి, ఇంకా ఎన్ని లైవ్ టీవీ ఛానల్స్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్క డీటెయిలింగ్ అయితే ఆ వీడియోలో నేను చేయడం జరిగింది. ఆ వీడియో చూడాలనుకుంటే మీకు ఎండ్ స్క్రీన్లో వస్తుంది. ఇంకా ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఉంటుంది. లాస్ట్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే నేను ఎక్సైటెల్ యొక్క వెబ్సైట్ కి వచ్చేసాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ సెక్షన్ లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్ ని విజిట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వెబ్సైట్ లో ఏ టౌన్ కి సంబంధించిన ప్లాన్స్ అయినా చూసుకోవచ్చు అనమాట. టాపిక్ లోకి వెళ్దాము. ఇంకా ఇక్కడ చూడండి, మనము ఇక్కడ నుంచి హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న వెంటనే ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన ఆఫర్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఈ ఎక్సైటెల్ వాళ్ళు మనకి రెండు రకాలైనటువంటి కేటగిరీస్ లో ఆఫర్స్ ని డివైడ్ చేశారు. ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఆఫర్స్ ని. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ద కేబుల్ కట్టర్ అనేసి ఒక కేటగిరీ ఉంది. సెకండ్ వచ్చేసి ద కిక్ స్టార్టర్ అనేసి కేటగిరీ ఒకటి ఉంది. కిక్ స్టార్టర్ కి ఇంకా కేబుల్ కట్టర్ రెండింటికి కేటగిరీస్ మధ్య డిఫరెన్సెస్ ఏమిటంటే, ఈ కిక్ స్టార్టర్ లో వచ్చేసి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే వస్తుంది. ఓటీటీ యాప్స్ కానీ లైవ్ టీవీ ఛానల్స్ కానీ ఏమీ మనకి రావన్నమాట. ఇక్కడ మీరు జస్ట్ ఇంటర్నెట్ మాత్రమే యూజ్ చేయాలి, నాకు ఎటువంటి ఓటీటీ యాప్స్ వద్దనుకుంటే మీరు ఈ కిక్ స్టార్టర్ ప్లాన్స్ లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. కిక్ స్టార్టర్ లో స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 100 Mbps స్పీడ్ తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 667 రూపీస్ పర్ మంత్ అనమాట. ఒక నెలకి 667 రూపాయలు. కాకపోతే మీరు ఎక్సైటెల్ లో కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటూ ఉంటే ముందుగా 3 months ప్యాకేజ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నెలకి 667 రూపాయల లెక్కన 3 నెలలు కలిపి ఒకేసారి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ దీంట్లో ఏ ప్లాన్ తీసుకున్నా సరే దాని మీద 18% GST అనేది అడిషనల్ గా వీళ్ళు ఛార్జ్ అనేది చేస్తారన్నమాట. ఇంకా ఫస్ట్ ప్లాన్ అయితే 667 రూపీస్ అనమాట. దీని స్పీడ్ 100 Mbps. సెకండ్ వచ్చేసి 200 Mbps స్పీడ్ తో వస్తుంది. ఇది వచ్చేసి 637 రూపీస్ అన్నమాట. అదే గనుక మీరు 6 months తీసుకుంటే దీంట్లో మీకు 499 రూపీసే పడుతుంది పర్ మంత్ లెక్కన. 12 months తీసుకుంటే 449 రూపీసే పడుతుంది. ఒకేసారి మీరు ఇంత ప్యాకేజ్ తీసుకుంటే మీకు దీంట్లో 200 Mbps ప్లాన్ వచ్చేసి తక్కువ పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, 6 months తీసుకుంటే 499, అదే 12 months కి ఒకేసారి తీసుకున్నట్లయితే ప్యాకేజ్ 449 రూపీసే మీకు పడుతుంది అనమాట. జిఎస్టీ దీని మీద కూడా ప్రతి ప్లాన్ మీద అప్లికేబుల్ అవుతుంది 18%. ఇంకా థర్డ్ ప్లాన్ వచ్చేసి 300 Mbps స్పీడ్ తో వస్తుంది. దీంట్లో వచ్చేసి మీకు 3 months ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 674 రూపీస్ పర్ మంత్ లెక్కన పడుతుంది. ఇంకా 6 months ప్యాకేజ్ తీసుకుంటే మీకు 549 రూపీసే పడుతుంది. 12 months అయితే 499 రూపీస్ పర్ మంత్ అనేది మీకు ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కువ ఎన్ని మంత్స్ కి అయితే ఎక్కువ పేమెంట్ చేసి తీసుకుంటారో అంత మీకు ఇక్కడ ఇంటర్నెట్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో కిక్ స్టార్టర్ లో అయితే ఈ 3 ప్లాన్సే ఇక్కడ మనకి ఉన్నాయి. ఇంకా దాని తర్వాత కేబుల్ కట్టర్ కేటగిరీలో చూసినట్లయితే ఇక్కడ మనకి ఓటీటీ యాప్స్ లైవ్ టీవీ ఛానల్స్ కూడా వస్తాయన్నమాట. కాకపోతే మీకు ఓటీటీ యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ అన్ని చూడాలి అనుకుంటే మీరు మినిమం 300 Mbps స్పీడ్ గానీ లేదా 400 Mbps స్పీడ్ తో ఉన్న ప్లాన్స్, ఈ రెండు ప్లాన్స్ తీసుకుంటే మాత్రమే మీకు ఓటీటీ యాప్స్ గానీ లైవ్ టీవీ ఛానల్స్ గానీ వస్తాయి. ఇక్కడ 200 Mbps ప్లాన్ కూడా ఒకటి ఉంది కేబుల్ కట్టర్ లోనే. దీంట్లో వచ్చేసి మీకు టీవీ ఛానల్స్ వరకే వస్తాయి, ఓటీటీ యాప్స్ రావన్నమాట. ఇక్కడ చూడండి, 200 Mbps ప్లాన్ ఒకటి ఉంది. దీంట్లో వచ్చేసి మనకి 3 months ప్యాకేజ్ తీసుకుంటే 979 రూపీస్ పర్ మంత్ అనేది ఇక్కడ మనకి పడుతుంది. ఆ లెక్కను చూసుకుంటే మనం 3 months కి ఒకేసారి పే చేసి తీసుకోవాలన్నమాట. 6 months ప్లాన్ కనుక తీసుకుంటే మీకు 629 రూపీసే పడుతుంది అన్నమాట. అంటే 250-300 రూపీస్ మీకు ఇక్కడ తక్కువ అనేది పడుతూ ఉంది. అదే మీరు 12 months ప్యాకేజ్ తీసుకుంటే సేమ్ 200 Mbps ప్యాకేజ్ 554 రూపీస్ పర్ మంత్ లెక్కనే పడుతుంది అనమాట. 200 Mbps. ఇంకా 300 Mbps ఓటీటీ యాప్స్ కావాలనుకునే వాళ్ళు మినిమం 300 Mbps కానీ 400 Mbps కానీ తీసుకోవాలి. 300 Mbps ప్లాన్ తీసుకుంటే మీకు 3 months ప్యాకేజ్ మీరు తీసుకున్నట్లయితే స్టార్టింగ్ లో 1119 రూపీస్ అనేది పడుతుంది పర్ మంత్ లెక్కన. 3 months కి ఒకేసారి మనం పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు 37+ ఓటీటీ యాప్స్ అనేవి వస్తాయి. ఇంకా 350+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఇక్కడ మీకు వస్తాయన్నమాట. ఇంకా వీళ్ళు వైఫై సెటప్ బాక్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు 3 months ప్యాకేజ్ అయితే 1119 రూపీస్ పడితే, అదే 6 months ప్యాకేజ్ వచ్చేసి 769 రూపీస్ పర్ మంత్ లెక్కన పడుతుంది. అదే 12 months ప్యాకేజ్ తీసుకుంటే 720 రూపీసే మీకు ఇక్కడ పడుతుంది అనమాట. ఇంకా దాని తర్వాత 400 Mbps ప్లాన్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ 400 Mbps ప్లాన్ వచ్చేసి మీకు 3 months తీసుకుంటే 1159 రూపీస్ పడుతుంది. అదే 6 months తీసుకుంటే 809 రూపీస్ పర్ మంత్ లెక్కన పడుతుంది. 12 months తీసుకుంటే 734 రూపీస్ పర్ మంత్ లెక్కన పడుతుంది అనమాట. దీంట్లో కూడా మీకు లైవ్ టీవీ ఛానల్స్ ఇంకా ఓటీటీ యాప్స్ వస్తాయి. ఇక్కడ ఏమిటంటే మీకు
వీళ్ళు ప్రొవైడ్ చేసే ఈ లైవ్ టీవీ ఛానల్స్ వచ్చేసి వీళ్ళ ఒక యాప్ ఉంటుంది IPTV అని. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ టీవీస్ లో మాత్రమే వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ కానీ టీవీస్ లో ఈ యాప్స్ అయితే వర్క్ అవ్వు. దాంట్లో మీరు లైవ్ టీవీ ఛానల్స్ అనేది చూడలేరు. ఇంకా మొబైల్ లో అయితే మీరు వీళ్ళ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మీరు దాంట్లో లాగిన్ చేసి టీవీ ఛానల్స్ కానీ OTT యాప్స్ కానీ చూసుకోవచ్చు అనమాట. లైవ్ టీవీ ఛానల్స్ టీవీలో చూడాలంటే ఆ టీవీ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ అయ్యి ఉండాలి. ఆండ్రాయిడ్ వర్షన్ కాకపోతే దాంట్లో మీరు లైవ్ టీవీ ఛానల్స్ అనేది చూడలేరు. వీళ్ళది IPTV అనేసి ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ ద్వారానే మీకు లైవ్ టీవీ ఛానల్స్ అనేది బ్రాడ్కాస్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక పెద్ద తలనొప్పి. ఇంకా వీళ్ళు ఇచ్చే ONU డివైస్ వచ్చేసి మీకు ONU డివైస్ అనేసి ఒకటి ఇన్స్టాల్ చేస్తారు ఇంట్లో. ఆ ONU డివైస్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ వద్దనుకున్నప్పుడు వీళ్ళు ఆ డివైస్ ని తీసేసుకుంటారు అన్నమాట. తీసుకొని ఆ డివైస్ కోసం మీ దగ్గర కనెక్షన్ ఇచ్చేటప్పుడు సమ్ అమౌంట్ అనేది తీసుకుంటారు మీ దగ్గర. ఇంకా ఆ డివైస్ ని మీరు రిటర్న్ చేసినప్పుడు ఆ డిపాజిట్ ని మీరు పే చేసిన అమౌంట్ ని మీకు తిరిగి ఇచ్చేస్తారు అన్నమాట. కొన్ని చోట్ల ఇలా జరుగుతుంది, కొన్ని చోట్ల అయితే దానికి చార్జెస్ కూడా తీసుకోవట్లేదు. సో ఏ ఏరియాలో ఏమిటి అనేది డీటెయిలింగ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో ఈ విధంగా హైదరాబాద్ లో అయితే మనకి ఎక్సైటెల్ వాళ్ళు ఇటువంటి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3 months ప్యాకేజ్ అయితే మినిమం తీసుకోవాలి. ఇన్స్టాలేషన్ చార్జెస్ కానీ ఇంకా డివైసెస్ కోసం కానీ ఎటువంటి చార్జెస్ అయితే వీళ్ళు చేయరు. ఇంకా కనెక్షన్ వద్దనుకున్నప్పుడు మనం డివైసెస్ ని రిటర్న్ చేసేయాల్సి ఉంటుంది. మన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి. ఇంకా చూసారు కదా 2 రకాల కేటగిరీస్ లో ఏ ప్లాన్స్ ఉన్నాయి అనేసి. ఇంకా మీకు OTT యాప్స్ ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ కావాలంటే 300 Mbps 400 Mbps ప్లాన్ మినిమం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ ఆఫర్స్ వచ్చేసి డిఫరెంట్ సిటీస్ కి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ప్రతి సిటీకి ఒకే రకమైనటువంటి ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. సో ఈ విధంగా ఉందన్నమాట మనకి ఎక్సైటెల్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్, ఇన్స్టాలేషన్ చార్జెస్. ఇంకా మీరు సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేస్తున్నారు, అలాంటప్పుడు వీళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి షిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి 500 రూపీస్ అయితే చార్జెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వీళ్ళు అక్కడ నుంచి వేరే చోటికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది షిఫ్ట్ చేసి ఇస్తారు. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అయితే మనకి ఎక్సైటెల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లో చూసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట ఆఫర్స్. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన విషయాలను బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఎంత ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.